ధన్యవాదాలు చేసి ముగిస్తాం. గౌరవ సభ్యులు కేటీఆర్ గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది అతి ముఖ్యమైన సమస్య, రాష్ట్రంలోని లక్షలాది రైతు కుటుంబాలకు సంబంధించిన సమస్య అధ్యక్ష. కాబట్టి సవివరంగా చర్చకు అనుమతి ఇవ్వాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ ఈ రైతు బంధు పథకం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. మంత్రి గారు కూడా స్వయంగా రైతు, మాకు ఆత్మీయ మిత్రులు. వారు స్వయంగా వారి గ్రామంలో కూడా వ్యవసాయం చేసే రైతు. కాబట్టి ఇంత ముఖ్యమైన సమస్యకు సంబంధించి మరి సావధానంగా దయచేసి వినాలని, సాకల్యంగా మాకు చెప్పాలని గౌరవ మంత్రి గారిని, ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మేము ఏదైనా నిర్మాణాత్మక సూచనలు చేసినా, మేము కొద్దిగా విమర్శనాత్మకంగా మాట్లాడినా అది రైతులను వారి ప్రయోజనాలను కాపాడడానికే తప్ప మీ మీద దుమ్మెత్తిపోయడానికో ఇంకోటో కాదు. దయచేసి మంత్రి గారు సద్విమర్శగానే తీసుకోండి, నిర్మాణాత్మకంగా తీసుకోండి. ఇంకా ఎన్నికలకు 4 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఇక్కడ బల ప్రదర్శన చేసి కూడా లాభం లేదనే మాట కూడా వారికి చెబుతూ అధ్యక్ష, ఇవాళ ముందుగా నేను మంత్రి గారికి ఒక విషయంలో వారు చెప్పినందుకు, ఒక వాస్తవం చెప్పినందుకు వారిని అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 72,000 కోట్ల పైచిలకు, దాదాపు 73,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నుంచి మరి రైతుల ఖాతాల్లో జమ అయినాయి. అదే మాదిరిగా మరి మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దఫా మాత్రమే డబ్బులు ఇచ్చాము, 7,600 కోట్లు 2 పంటలకు గాను ఒకసారి ఇచ్చాము, వానాకాలం ఇవ్వలేదు అని చెబుతూ ఎట్లా మొత్తం 80,000 కోట్లు ఎట్లా ఇచ్చామని చెప్పారు. అందులోనే గౌరవ మంత్రి గారు ఒక మాట ఇక్కడ చెప్పారు అధ్యక్ష, ఏదో దుర్వినియోగం జరిగిపోయింది, 21,283 కోట్ల దుర్వినియోగం జరిగింది అన్నట్టుగా వారు ఒక ఖాతా ఇచ్చారు. దయచేసి మంత్రి గారు నేను కోరుతా ఉన్నా, మీరిచ్చిన 2వ పేజీ దయచేసి ఒకసారి చూడండి. అందులో మీరిచ్చిన దానిలోనే ఏం రాశారు అధ్యక్ష, 2 పంటకాల్లో మొత్తం రెండు పంటకాలంలో సాగైన మొత్తం విస్తీర్ణం 19-20కి 141 లక్షల ఎకరాలు, 20-21కి 204 లక్షల ఎకరాలు. అంటే మీరు గమనిస్తే అధ్యక్ష, సాగు చేసినా చేయకపోయినా డబ్బులు, రైతు బంధు డబ్బులు ఇవ్వడం వల్లనే 141 లక్షల ఎకరాల నుంచి 204 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆ తర్వాత 212 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ 206, అంటే 2,06,00,000 ఎకరాలకు పెరగడానికి కారణం గౌరవ మంత్రి గారు. మేము సాగు విస్తీర్ణం పెరగాలన్న ఉద్దేశంతో ఇచ్చినాం కాబట్టే విస్తీర్ణం పెరిగిందన్నమాట దయచేసి మీరిచ్చిన లెక్కల్లోనే ఉన్నది. అట్లాగే మంత్రి గారు మరి ఒక 2-3 విషయాలు చెప్పాలి. మేము మాట్లాడిన తర్వాత మీ ఇష్టం అని చెప్పండి సార్. మంత్రి గారు ఒక 3 విషయాలు చెప్పాలి సార్. నేను అంటే ముందుగా ఈ ప్రశ్నలు అడిగి తర్వాత మిగతా సబ్జెక్టులోకి పోతాను సార్. ఎందుకంటే వారు ఇచ్చిన నోట్ ఇప్పుడే అందింది మాకు. ఇప్పుడే అందిన నోట్లో మాకు లేవనెత్తిన మాకున్న సందేహాలు, మాకున్న అనుమానాలు ముందుగా చెప్పి మంత్రి గారు ROFR గురించి ప్రస్తావించారు అధ్యక్ష. గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ROFR చట్టం కింద 4.5 లక్షల మంది గిరిజన బిడ్డలకు పోడు పట్టాలిచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని అధ్యక్ష. ROFR కింద ఇచ్చే పోడు పట్టాల విషయంలో ఇక్కడ చాలా మంది గిరిజన శాసనసభ్యులు కూడా ఉన్నారు అధ్యక్ష. చాలా మంది గిరిజన ప్రజలుండే నియోజకవర్గాల నుంచి వచ్చిన మిత్రులు, శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఈ ROFR పట్టాలు గిరిజనుల చేతులు ఏవైతే ఉంటాయో అధ్యక్ష, అక్కడ కణా కష్టం మీద ఒక పంట మాత్రమే సాగు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ కాలువలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అక్కడ ఇతర సమస్యలు ఉండొచ్చు, మేజర్ కాలువలు ఉండకపోవచ్చు. కాబట్టి కష్టం మీద అక్కడ పండేది ఒక పంట, అది కూడా చాలా కష్టంతో వాళ్ళు చేసుకుంటారు. దాదాపు 6-7 నెలలు తనలాడతారు, అక్కడ పండేదే ఒక పంట. అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం ఈ గిరిజన బిడ్డలు ఎవరైతే మేము గతంలో పోడు భూముల పట్టాలు ఇచ్చినామో, ఎవరికైతే మేము 4.5 లక్షల ఎకరాలు పట్టా ఇచ్చినామో వారికి మరి ఈ 2వ విడత వారు రైతు బంధు ఇవ్వరా? మంత్రి గారు దయచేసి తప్పకుండా గిరిజనుల తరపున అడుగుతా ఉన్నాం, సమాధానం చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష, మంత్రి గారికి తెలుసు వారు స్వయంగా రైతు. పత్తి అధ్యక్ష, కంది పత్తి అయితే దాదాపు 45 లక్షల ఎకరాలు పండుతుంది అధ్యక్ష తెలంగాణలో. మరి పత్తి 8 నెలల పంట, 8 నెలల పంట తర్వాత 2వ పంటకు అవకాశం కూడా ఉండదు. అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం మరి పత్తి రైతుకు 45 లక్షల ఎకరాల్లో సాగు చేసే పత్తి రైతుకు ఒకటే పంటకి ఇస్తామన్నట్టుగా ఉన్నది. ఈ విషయంలో కూడా వారు మా సందేహం నివృత్తి చేయాలి. ఒకటే పంటకి ఇస్తారా, 2 పంటలకు ఇస్తారా? కంది కూడా సేమ్ అధ్యక్ష, మీ వికారాబాద్ జిల్లాలో కూడా కంది విస్తృతంగా పండిస్తారు, అది కూడా 7-8 నెలలు. అదే నన్ను చెప్పనండి మంత్రి గారితో విజ్ఞప్తి. ఇంకో రకంగా వెళ్ళొద్దు.